Breathing and gas releases heat when it condensed and in the condenser coils and it cool downs అన్నట్టు. And expansion అంటే ఇది ఇక్కడ the refrigerant ఇది ఏమంటుంది అంటే లిక్విడ్ వచ్చేసి allows the కూల్ చేస్తుంది, మొత్తం మీద ఇది కూల్ చేస్తూ ఉంటుంది. రిఫ్రిజిరేటర్ వచ్చేసి మనకు ఫుడ్ ప్రిజర్వ్ చేసుకోవడానికి ఇండస్ట్రియల్ రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి. మెడికల్ అప్లయన్సెస్ మన దీంట్లో వచ్చేసరికి స్టోరేజ్ ఆఫ్ వ్యాక్సిన్స్, మెడిసిన్స్, రియేజెంట్స్, శాంపుల్స్, టెస్టింగ్ మాలిక్యూల్స్ అన్నీ కూడా మనం దీంట్లో పెట్టుకొని మనం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే బేసిక్గా మనకి ఇది యూజ్ అయ్యేది బేసిక్గా మనకి ఇక్కడ రియేజెంట్ స్టెబిలిటీని కాపాడుకోవడానికి ఈ రిఫ్రిజిరేటర్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద రిఫ్రిజిరేటర్ ఇన్స్టాలేషన్. ఇవన్నీ మీకు తెలిసిందే. నెక్స్ట్ హాట్ ఎయిర్ ఓవెన్. హాట్ ఎయిర్ ఓవెన్ ఈస్ ద వన్ ల్యాబొరేటరీ డివైస్ యూజ్డ్ ఫర్ ద స్టెరిలైజేషన్ ప్రాసెస్కి యూజ్ చేస్తుంటాము. ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసి వర్క్ సర్క్యులేటింగ్ హాట్ ఎయిర్ ఎట్ హై టెంపరేచర్ 50 degrees to 300 degrees Celsius ని మనం సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. అన్లైక్లీ స్టీమ్ స్టెరిలైజేషన్ అంటాము దీన్ని. డ్రై హీట్ ఇస్ ద లెస్ ఎఫెక్టివ్ అట్ లోయర్ టెంపరేచర్. హైయర్ టెంపరేచర్స్ ఆర్ రిక్వైర్డ్ టు డిస్ట్రాయ్ ద మైక్రోబ్స్. అందుకే అంటే మైక్రోబ్ని డిస్ట్రాయ్ చేయడానికి మనకి హై టెంపరేచర్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ హాట్ ఎయిర్ ఓవెన్స్ మనం యూజ్ చేస్తాము. అయితే దీని యొక్క ఫ్యూచర్స్ ఏందో చూద్దాము. కీ ఫ్యూచర్స్ అని చెప్పేసి అంటాము. టెంపరేచర్ రేంజ్ వచ్చేసి 160 to 180 ఉంటుంది. హీటింగ్ ఎలిమెంట్స్ వచ్చేసి మనకు కీప్ ద హీట్స్ ఇన్సైడ్ ద ఛాంబర్ అనేది ఉంటుంది. థర్మోస్టాటిక్ కంట్రోల్ ఉంది. ఇదేంటంటే కంట్రోల్స్ ద ఓవర్ టెంపరేచర్ అండ్ డ్యూరేషన్ ఉంటుంది. ఫ్యాన్ సర్క్యులేషన్ వచ్చేసి ఎన్షూర్ ద యూనిఫామ్గా సర్క్యులేట్ హీట్ అయ్యేటట్టు మనకు చూస్తుంది. దీని యూజెస్ ఏంది? స్టెరిలైజేషన్ ఆఫ్ గ్లాస్ వేర్, మెటల్ ఇన్స్ట్రుమెంట్, పౌడర్స్ అండ్ ఆయిల్స్ అనేది మనకు యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ డ్రైయింగ్ ఆఫ్ ద మెటీరియల్ లైక్ గ్లాసెస్ అండ్ సిరామిక్స్ అనేది యూజ్ చేస్తాము. హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ మెటీరియల్ లైక్ రబ్బర్, టెక్స్టైల్స్ అండ్ కెమికల్ సబ్స్టెన్సెస్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. అడ్వాంటేజెస్ వచ్చేసి స్టెరిలైజేషన్, ఇది కూడా అడ్వాంటేజెస్. కెనాట్ బి టాలరెన్స్ ఆఫ్ మాయిశ్చర్ ఉంటుంది, దాన్ని మొత్తం స్టెరిలైజ్ చేస్తుంది అన్నట్టు. లెస్ కరెక్సివ్ ఫర్ స్టీమ్ స్టెరిలైజేషన్ ఉంటుంది. కెన్ స్టెరిలైజ్ ఐటమ్ లైక్ పౌడర్, ఆయిల్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. లిమిటేషన్ వచ్చేసి లాంగర్ స్టెరిలైజేషన్ టైమ్స్ కంపేర్డ్ టు ద ఆటోక్లేవ్స్, నో సూటబుల్ ఫర్ ద ఐటమ్ సైజ్ టు ద హీట్కి మనకు దీని యొక్క లిమిటేషన్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ వాటర్ బాత్లోకి వచ్చేసరికి ఇక్కడ వాటర్ బాత్లో ఏం జరుగుతుంది అంటే మనం వాటర్ బాత్ దేనికి బేసిక్గా కొన్ని రియాక్షన్ జరగాలి అంటే మనం వాటర్ బాత్లో పెట్టాలి. ఆ బెనెడిక్ట్స్ టెస్ట్ తీసుకుందాం. బెనెడిక్ట్స్ టెస్ట్ తీసుకున్నప్పుడు ఏంది, హీట్ ఫ్లేమ్ మీద పెట్టి మనం హీట్ చేస్తాము, దానికి వస్తుంది. అదే బార్ఫోస్ టెస్ట్ చేసినప్పుడు టెస్ట్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసినప్పుడు అది వస్తుంది. దానికోసం వాటర్ బాత్ ఉంటుంది. దీనికి యూజెస్ వచ్చేసి వార్మింగ్ ద కెమికల్ రియాక్షన్, ఇంక్యుబేటింగ్ ద సెల్ కల్చర్, మెల్టింగ్ ద అగార్ అండ్ అదర్ జిలాటిన్స్ లైక్ సబ్స్టెన్సెస్, హీట్ సెన్సిటివిటీ, ఎంజైమ్ రియాక్షన్, థ్రోయింగ్ ద ఫ్రోజన్ శాంపుల్స్ కోసం మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము. టైప్స్ ఆఫ్ వాటర్ బాత్ వచ్చేసి సర్క్యులేటింగ్ వాటర్ బాత్స్ ఉంటాయి, నాన్ సర్క్యులేటివ్ వాటర్ బాత్స్ ఉంటాయి, షేకింగ్ వాటర్ బాత్స్ ఉంటాయి, వాటర్ బాత్ విత్ లిడ్స్ అనేది మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి థర్మామీటర్ అందరికీ తెలిసింది. థర్మామీటర్ అంటే ఏంటి, మనం టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది థర్మామీటర్ వచ్చేసి మనకు థర్మల్ ప్రిన్సిపల్ దేని మీద వర్క్ చేస్తుంది, థర్మల్ ఎక్స్పాన్షన్ మీద వర్క్ చేస్తుంది. మోస్ట్ కామన్ థర్మామీటర్స్ లైక్ లిక్విడ్ ఇన్ గ్యాస్ థర్మామీటర్ ఒకటి ఉంటుంది. ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ మీద వర్క్ చేస్తుంది. దీని టెంపరేచర్ ఇంక్రీజెస్ లిక్విడ్స్ ఎక్స్పాండెడ్ అండ్ రైజెస్ ద క్యాలిబ్రేటెడ్ ట్యూబ్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ దీంట్లో వచ్చేసరికి థర్మోకపులర్స్ వచ్చేసి రెసిస్టెంట్ టెంపరేచర్ డిటెక్టర్స్ ఉంటాయి. దాన్ని ఆర్టీడీఎస్ అని చెప్పేసి అంటాము. ఈ ఎలక్ట్రిక్ రెసిస్టెంట్ మెటీరియల్స్ వచ్చి మెజర్ చేస్తూ ఉంటుంది. అండ్ వేర్ ఇస్ ద టెంపరేచర్ తో బేస్ చేసుకొని ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ డిటెక్షన్స్ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్స్ అనేది మెజర్ చేస్తూ ఉంటాము. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఎమిటెడ్ బై ద ఆబ్జెక్ట్స్ డిటెక్ట్ చేయడానికి, టెంపరేచర్ వితౌట్ ద కాంటాక్ట్ అనేది చూసుకోవడానికి మనకు బేస్గా ఉంటుంది. ఫేస్ చేంజ్
చేస్తూ ఉంటుంది. సమ్ థర్మామీటర్స్ ఆర్ యూజ్ సబ్స్టెన్సెస్ దట్ చేంజెస్ ద ఫేజ్, సాలిడ్ ఫేజ్ నుంచి లిక్విడ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్ నుంచి సాలిడ్ ఫేజ్కి మారుతుంటాయి కదా, ఆ ఫేజ్ డిటెక్ట్ చేసుకోవడానికి ఇవి యూజ్ చేస్తూ ఉంటాము. ఈ యూజెస్ వచ్చేసి క్లినికల్ థర్మామీటర్, ల్యాబొరేటరీ థర్మామీటర్ అండ్ ఇండస్ట్రియల్ థర్మామీటర్, వాటర్ థర్మామీటర్, ఫుడ్ థర్మామీటర్, ఎన్విరాన్మెంట్ థర్మామీటర్స్ అన్ని ఉన్నాయి. వాటి యొక్క యూజెస్ అనేవి ఇవి చూసుకోవచ్చు. ఓకేనా. డిఫరెంట్ పార్ట్స్ వచ్చేసి సెన్సిటింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది, క్యాలిబ్రేషన్ స్కేల్ ఉంటుంది, ప్రొటెక్టింగ్ ద కేసింగ్ ఉంటుంది, ప్రోబ్స్ అనేవి ఉంటుంది. ఇన్స్టాలేషన్ చూసింగ్ ద లొకేషన్, అది స్టేబుల్గా ఉండాలి, దాన్ని కరెక్ట్గా యూజ్ చేస్తూ ఉండాలి. సెలెక్ట్ స్పాట్ అండ్ అక్యురేట్ ద రిఫ్రాక్ట్ టెంపరేచర్ బీయింగ్ ద మెషర్డ్, అవాయిడ్ ద సన్లైటింగ్ చూసుకోవాలి. మౌంటింగ్ వచ్చేసి లిక్విడ్ ఇన్ గ్యాస్ థర్మామీటర్, డిజిటల్ థర్మామీటర్స్ ఉంటాయి. కనెక్షన్స్ వచ్చేసి ఎన్షూర్ ద ప్రాపర్ కనెక్షన్ ఇన్ ద ప్రోబ్ టు డిస్ప్లే ద యూనిట్స్ ఫాలోయింగ్ ద మ్యానుఫ్యాక్చర్. క్యాలిబ్రేషన్స్ వచ్చేసి మనం ప్రాపర్ క్యాలిబ్రేటరీ సొల్యూషన్స్ తీసుకొని ఇది క్యాలిబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది NaBl బేస్ చేసుకొని ఉంటుంది. సేఫ్టీ ప్రికాషన్, హ్యాండిల్ విత్ గ్లౌస్ వాడుతూ ఉండాలి ఎప్పుడు కూడా. మన టెంపరేచర్ అంటే హీట్ వాటిని పట్టుకున్న తర్వాత దాన్ని తిరిగి యూజ్ చేయకూడదు. అది థర్మామీటర్స్. ఏమైందబ్బా? వర్టెక్స్ మిక్చర్. వర్టెక్స్ మిక్చర్ అంటే ఏంటి? ఇప్పుడు సొల్యూషన్ ప్రిపరేషన్ కానివ్వండి లేదా శాంపుల్స్ మిక్సింగ్ కానివ్వండి, ఈ వర్టెక్స్ మిక్చర్ అనేది వాడతాం. ఎలక్ట్రికల్ మిక్చర్ అని చెప్పేసి అంటాము. దీన్ని రబ్బర్ బేస్తో ఉంటుంది, దాని మీద పెట్టిన అది రొటేట్ అవుతూ ఉంటుంది. దాని మీద మనం ఇలా శాంపుల్ పెట్టినప్పుడు ఇది ఎలా అయితే రొటేట్ అవుతుందో దాంతోపాటు దీంట్లో ఉన్న లిక్విడ్ కూడా మనం ట్యూబ్ స్టాండర్డ్గా పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న లిక్విడ్ కూడా షేక్ అవుతూ ఉంటుంది. షేక్ అవడం వల్ల దాన్ని మిక్సింగ్ అనేది జరుగుతుంది. ఇది టిపికల్లీ కాంపోనెంట్ ఆఫ్ లైట్ వెయిట్తో ఉంటుంది. వర్టెక్స్ మిక్చర్ ఉంటుంది, ఫ్లాప్ ప్లాట్ఫామ్ ఉంటుంది, స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. దీంట్లో ఆపరేషన్ సిస్టమ్స్ కూడా ఈజీగా ఉంటాయి అన్నట్టు. యూజెస్ వచ్చేసి బయోకెమికల్ అండ్ బయాలజికల్ అండ్ కెమికల్ ల్యాబ్స్లో యూజ్ చేస్తారు. శాంపుల్ ప్రిపరేషన్కి, సెల్ కల్చర్లో వాడతారు. అడ్వాంటేజెస్ వచ్చేసి ఎఫిషియంట్ మిక్సింగ్ కోసము, మినిమల్ శాంపుల్ వాల్యూమ్ కోసం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సెంట్రిఫ్యూజ్ వేరు, మిక్చర్ వేరండి. మ్యాగ్నెటిక్ స్టీరర్ వచ్చేసి స్టీరింగ్ ప్లేట్ ఉంది. మ్యాగ్నెటిక్ స్టీరర్ వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ స్టీర్ చేయడానికి అంటే ఏదైనా కలపడానికి ఉపయోగపడేది స్టీరింగ్ ప్లేట్లో యూజ్ చేసి వాడుతూ ఉంటాము. మ్యాగ్నెటిక్ స్టీర్ బార్స్ ఉంటాయి, అవి దాని లోపల వేసి మనం చేస్తూ ఉంటాము. పవర్ సప్లై కంటిన్యూస్గా ఉంటుంది. ఇది హోమోజేనియస్ మిక్సింగ్ మాత్రమే దీన్ని యూజ్ చేస్తాము. స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. నో మూవింగ్ పార్ట్స్ ఇన్ లిక్విడ్ రిడ్యూస్ ద కంటామినేషన్ రిస్క్ని మనం చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. అప్లికేషన్స్ వచ్చేసి దీంట్లో కెమికల్ రియాక్షన్స్ చేయడానికి, బయాలజికల్ స్టడీస్ కూడా, ఫుడ్ బెవరేజ్ ఫ్యాక్టరీస్లో, ఇండస్ట్రీలో యూజ్ చేయడానికి దీన్ని బేసిక్గా యూజ్ చేస్తాం. అవాయిడ్ వచ్చేసి సేఫ్టీ కండిషన్స్ వచ్చేసి గ్లౌజెస్ వేసుకోవాలి. ఫ్లేమబుల్ లిక్విడ్స్ అన్నిటిని కూడా ప్రాపర్గా మనం వాడుతూ ఉండాలి, ప్రికాషన్ తీసుకొని వాడుతూ ఉండాలి. అండ్ వీటిని లిక్విడ్ ఎప్పుడూ కూడా డైరెక్ట్గా వాడకూడదు. విత్ ద లీడ్ అనేది మనం కంపల్సరీ యూజ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఇస్ ద యూవీ ల్యాంప్. యూవీ ల్యాంప్ అనే దాన్ని అల్ట్రా వైలెట్ ల్యాంప్ అని చెప్పేసి అంటాము. ఇట్ ఎమిట్స్ ద అల్ట్రా వైలెట్ లైట్ ఉంటుంది. వేవ్ లెంత్ మీద విచ్ హ్యాస్ ఎ వేవ్ లెంత్ షార్టర్ దెన్ విజిబుల్ లైట్ బట్ లాంగర్ దాన్ ఎక్స్రేస్, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్రేస్ అని చెప్పేసి అంటాము. ఇవి వచ్చేసి వేరియస్ అప్లికేషన్స్ వచ్చేసి ఫీల్డ్ వచ్చేసి ఇంక్లూడింగ్ సైన్స్, మెడిసిన్స్, ఇండస్ట్రీ దాంట్లో యూజ్ చేస్తాము. టైప్ ఆఫ్ యూవీ ల్యాంప్స్ వచ్చేసి మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్ ఉంటాయి, లో ప్రెషర్ మెర్క్యూరీ ల్యాంప్స్ ఉంటాయి, హై ప్రెషర్ మెర్క్యూరీ ల్యాంప్స్ ఉంటాయి, LED మెర్క్యూరీ యూవీ ల్యాంప్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అప్లికేషన్స్ వచ్చేసి డిస్ఇన్ఫెక్షన్ అండ్ స్టెరిలైజేషన్ కోసం మనం వాడతాము. క్యూరింగ్ కోసం వాడతాము, ఫోటోథెరపీ కోసం వాడతాము, సైంటిఫిక్ రీసెర్చ్లో దీన్ని వాడతాము. ఇక్కడ DNA అనాలిసిస్ వీటన్నిటి కోసం వాడుతుంటాం. ఫోటోథెరపీకి వచ్చేసరికి సోరియాసిస్, ఎగ్జిమా అండ్ జాండిస్ న్యూ బార్న్ ట్రీట్మెంట్ కోసం వాడతాము. క్యూరింగ్ వచ్చేసరికి మనకు కోటింగ్ ఇండస్ట్రియల్ యూవీ ల్యాంప్ క్యూరింగ్ ఇంక్స్ వచ్చేసి కోటింగ్ ఆఫ్ ర్యాపిడ్లీ మేకింగ్ ప్రాసెస్లో వచ్చేసి వాడతాము. అండ్ వాటర్ ప్యూరిఫికేషన్ వీటన్నిటిలో, డిస్ఇన్ఫెక్షన్స్, స్టెరిలైజేషన్లో మనం వాడుతుంటాం. సేఫ్టీ వచ్చేసి ఐ ప్రొటెక్టర్ వాడాలి ఖచ్చితంగా, స్క్రీన్ ప్రొటెక్టర్ వాడాలి. వెంటిలేషన్ ఉన్న రూమ్లోనే మాత్రమే దీన్ని స్పెసిఫిక్గా వాడాలి. ఓకేనా. నెక్స్ట్
స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి? ఈ స్పెక్ట్రోస్కోపీ అనలైజెస్ ద ప్రాపర్టీ ఆఫ్ లైట్ ఓవర్ ద స్పెసిఫిక్ పోర్షన్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ని మనం చూస్ చేసుకోవడానికి స్పెక్ట్రోమీటర్ వాడతాము. దీంట్లో కాంపోనెంట్స్ వచ్చేసి లైట్ సోర్స్ ఉంటుంది. ఈ లైట్ సోర్స్ లో వచ్చేసి విల్ బి ద అనలైజ్ ద కెన్ బి ల్యాంప్, లేజర్ ఆర్ ఈవెన్ ద న్యాచురల్ లైట్ వస్తుంది. దీన్ని వాడతాము. ఎంట్రన్సిక్ స్లిట్ ఒకటి ఉంటుంది, డిస్పరేటివ్ ఎలిమెంట్స్ అని ఉంటుంది, డిటెక్టర్స్ అని చెప్పేసి ఉంటుంది. నేను చూపిస్తాను మీకు ఇక్కడ. టైప్స్ ఆఫ్ స్పెక్ట్రమ్స్ వచ్చేసి ప్రిజమ్ స్పెక్ట్రమ్ ఉంటుంది, డిఫ్రాక్టింగ్ గ్రాటింగ్ స్పెక్ట్రమ్ ఉంటుంది, స్పెక్ట్రోస్కోపీస్ లో వాడతాము. మాస్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఉంటుంది, FTIR అని ఉంటుంది, ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అని చెప్పేసి దీంట్లో ఉంటాయి. అయితే దీని యొక్క మీరు చూసినట్టయితే ప్రిజమ్ స్పెక్ట్రమ్ యూస్ ఫర్ ద లైట్ బేస్డ్ ఆన్ వేవ్ లెంత్ దే ఆర్, అంటే మనం దాన్ని స్పెక్ట్రోఫోటోమీటర్ ఏదైతే యూస్ చేస్తామో అదే ప్రిజమ్ స్పెక్ట్రమ్ అనేది యూస్ చేస్తాం. రిఫ్రాక్టివ్ గ్రాఫ్టింగ్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఇది వచ్చేసి సపరేట్స్ ద లైట్ ఉంటుంది. గ్రాటింగ్ లైట్ ని మన వైట్ లైట్ ని డివైడ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు ప్రిజమ్. సో మాస్ స్పెక్ట్రోఫోటోమీటర్ స్పెషలైజ్డ్ స్పెక్ట్రోస్కోపీ దట్ అనలైజ్ ద అయాన్ బేస్డ్ ఆన్ దేర్ మాస్ టు చార్జ్ రేషియో ఆఫ్టర్ యూజ్ ద కెమికల్ అండ్ బయోకెమిస్ట్రీ దాంట్లో మనం యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి FTIR వచ్చేసి ఆప్టైన్ ద ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రా ఫాలోయింగ్ ద అనాలిసిస్ ఆఫ్ మాలిక్యులర్ వైబ్రేషన్ చూస్తాము. దీని అప్లికేషన్స్ వచ్చేసి దీనికి మనకు కెమికల్ అనాలిసిస్ లో యూజ్ చేస్తాం. ఐడెంటిఫికేషన్ సబ్స్టెన్సెస్ బేస్డ్ ఆన్ ద స్పెక్ట్రల్ ఇన్సిగ్నిఫికెంట్. ఆస్ట్రోనామ్స్ వచ్చేసి అనలైజ్ ద కంపోజిషన్ ఆఫ్ స్టార్స్, గ్యాలక్సీస్ కోసం చూస్తారు. ఎన్విరాన్మెంట్ మానిటర్ డిటెక్టింగ్ ద పొల్యూటెంట్ అండ్ మానిటరింగ్ ద ఎయిర్ అండ్ వాటర్ క్వాలిటీస్ చేస్తారు. మెడికల్ డయాగ్నోస్టిక్స్ వచ్చేసరికి అనలైజింగ్ ద బయాలజికల్ శాంపుల్స్ అండ్ ఫర్ ద డయాగ్నోస్టిక్స్ పర్పస్ కి మనం యూజ్ చేస్తాం. కీ కాన్సెప్ట్స్ వచ్చేసరికి మనకు స్పెక్ట్రల్ రెవల్యూషన్, వేవ్ లెంత్ క్యాలిబ్రేషన్ అండ్ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి మనం చూసుకుంటూ ఉండాలి. కాన్సెప్ట్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రియేజెంట్స్ అండ్ మెటీరియల్స్ అండ్ దాని పర్చేజ్, మెయింటెనెన్స్, స్టోరేజెస్ ఎలా ఉండాలో మనం చూసుకుందాం. ఇవన్నీ తెలుసు. ఇవన్నీ రియేజెంట్స్, మెటీరియల్స్ అన్ని కూడా మనం ల్యాబ్ కోసం పర్చేస్ చేస్తుంటాం. వాటి మీద కూడా ఐడియా ఉండాలని చెప్పేసి దీని గురించి ఇచ్చారు. ఎప్పుడైనా సరే సర్ప్రైజ్ సెలెక్షన్ చేసుకోవడం ఎలా చేసుకోవాలంటే చూస్ ద రిలయబుల్ సప్లయర్స్ హూ ప్రొవైడ్స్ ద హై క్వాలిటీ రియేజెంట్స్ అండ్ మెటీరియల్స్, వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. బడ్జెటింగ్ షుడ్ బి ఇట్ అవైలబుల్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎక్స్పైరేషన్స్ అండ్ నెసెసిటీ ఆఫ్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్స్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఫండ్ బేస్ చేసుకుని ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ వచ్చేసి ఆబ్టైన్ ద సర్టిఫికేట్ ఆఫ్ అనాలసిస్, COA సర్టిఫికేట్ ఉన్న రియేజెంట్స్ మాత్రమే, స్పెసిఫికేషన్స్ మాత్రం, రియేజెంట్ స్టాండర్డ్స్ మాత్రమే వాడాలి. ఆర్డర్ టు ట్రాకింగ్ ద మెయింటైన్ రికార్డ్ ఆఫ్ డెలివరీ అండ్ డేట్ అండ్ ఎన్షూర్ ద టైమ్ ఆఫ్ ట్రాకింగ్, అంటే అవన్నీ కూడా టైం అంతా కూడా చూసుకోవాలి. మెయింటెనెన్స్ లోకి వచ్చేసరికి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని రెగ్యులర్ అప్డేట్ ఆఫ్ ఇన్వెంటరీ, మనం ఏదైతే బుక్ ఉంటుందో దాని అన్నింటిలో కూడా డైలీ ఇన్వెంట్ చేసుకుంటూ ఉండాలి. కండిషన్ టు చెక్ ద రియేజెంట్ ఎలా ఉంది, డిగ్రేడేట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. అదేంటి లైక్ కలర్ చేంజెస్ అవుతున్నాయా, ప్రిసిపిటేట్ అవుతున్నాయా అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. లేబులింగ్ వచ్చేసి క్లియర్లీ లేబుల్ చేసి ఉండాలి. ఎప్పుడు కొన్నావు, ఎప్పుడు అనేది ఎప్పుడు కొన్నావని చూసుకోవాలి. దాని మీద ఎప్పటి వరకు దాన్ని ఎప్పుడు ఒకవేళ ఓపెన్ చేసి ఉంటే ఎప్పుడు ఓపెన్ చేసినావు ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఇంక్లూడింగ్ ద నేమ్, కాన్సన్ట్రేషన్, స్టోరేజ్ రిక్వైర్మెంట్, ఎక్స్పీరియన్స్ అన్ని కూడా చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ స్టోరేజ్కి వచ్చేసరికి టెంపరేచర్ కంట్రోల్ చూసుకోవాలి, సెగ్రిగేషన్ చూసుకోవాలి, యాక్సెసిబిలిటీ చూసుకోవాలి. రెగ్యులర్ ఆడిట్ అనేది కంపల్సరీగా స్టోరేజ్లో ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ యూసేజ్ వచ్చేసి సేఫ్టీ ప్రోటోకాల్ కంపల్సరీ ఉండాలి. దాన్ని PPE కిట్ కావచ్చు, గ్లౌస్ కావచ్చు, గగుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉండాలి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నిటికీ కూడా డెవలప్మెంట్ SOPs అన్ని కూడా వాడుకోవాలి. స్పెసిఫిక్ రియేజెంట్స్కి ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డిస్పోజల్ చేయాలి, ఎలా స్పిల్ అయినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నిటికీ కూడా మనం చేసుకోవాలి. డాక్యుమెంటేషన్, ప్రతి దానికి కూడా డాక్యుమెంటేషన్ కంపల్సరీ ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉండాలి. ఇది మనకు అది. నెక్స్ట్ వన్ ఇస్ ద స్పెసిమెన్ కలెక్షన్. స్పెసిమెన్ కలెక్షన్స్ అనేది ఏంటి అంటే ఇక్కడ శాంపుల్ కలెక్షన్ అని చెప్పేసి అనొచ్చు. శాంపుల్ కలెక్షన్ లో స్పెసిమెన్స్ ఏమేమి స్పెసిమెన్స్ ఉంటుంది మనకు ఇక్కడ హోల్ బెడ్, సీరం, ప్లాస్మా, యూరిన్, ఫీసిస్ అండ్ CSF, సైనోవియల్ ఫ్లూయిడ్, అమ్నైటిక్ ఫ్లూయిడ్, ప్లూరల్ ఫ్లూయిడ్, అసైటిక్ ఫ్లూయిడ్ అని చెప్పేసి ఇన్ని రకాల స్పెసిమెన్స్ అనేవి మనం బయోకెమిస్ట్రీలో వాడుతూ ఉంటాము.
అయితే కమింగ్ టు ద హోల్ బ్లడ్ కలెక్షన్ అనేది ఎలా జరుగుతుంది? హోల్ బ్లడ్, ఆర్టీరియల్ బ్లడ్ కావచ్చు, వీనస్ బ్లడ్ కావచ్చు, క్యాపిలరీ బ్లడ్ కావచ్చు, ఈ మూడింటి ద్వారా మనం కూడా బ్లడ్ తీసుకుంటూ ఉంటాము. తీసుకున్న దాని తర్వాత విత్ యాంటీకోయాగులెంట్ ఉంటే దాన్ని ఏం చేస్తామంటే దాన్ని విత్ యాంటీకోయాగులెంట్ యాడ్ చేసిన తర్వాత మనం కనుక సీరం సపరేట్ చేస్తే దాన్ని సపరేట్ చేస్తే ప్లాస్మా వస్తుంది. వితౌట్ యాంటీకోయాగులెంట్ అయితే మనకు సీరం అనేది వస్తుంది. క్యాపిలరీ బ్లడ్ అనేది మనం ఎలా చేస్తామనేది చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? ఏరియా ఆఫ్ లొకేషన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? దాన్ని మనం టార్నికెట్ కట్టుకొని ఏరియా లొకేట్ చేసుకున్న తర్వాత దాన్ని టార్నికెట్ రిలీజ్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ టార్నికెట్ కట్టి నీడిల్ యూజ్ చేసుకుంటూ నీడిల్ని ఇదే పొజిషన్లో నీడిల్ పెట్టి మనం శాంపుల్ కలెక్షన్ అనేది చేయాలి. శాంపుల్ కలెక్షన్ చేసిన తర్వాత మనం దాన్ని తీసేసి శాంపుల్ని ప్రాపర్గా లేబుల్ చేసుకున్న వ్యాక్టైనర్స్లో వేసుకొని పెట్టుకుంటాం ఫర్ స్పెసిఫిక్ టెస్ట్ కోసం. అంటే మనం కలెక్షన్ చేయడానికి ముందే ఏమేమి స్పెసిఫిక్ టెస్ట్లు ఉన్నాయో అవన్నీ చూసుకొని చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ బిఫోర్ గోయింగ్ టు మూవ్ అనదర్ టాపిక్, దీస్ యాంటీకోయాగులెంట్స్ ఆర్ దేర్. యాంటీకోయాగులెంట్స్ ఆర్ మనకు హెపారిన్, పొటాషియం సోడియం ఆక్సాలేట్, సోడియం సిట్రేట్, ఈడిటిఏ, సోడియం ఫ్లోరైడ్ అని చెప్పేసి మనకు ఉన్నాయి. అవి ట్యూబ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు ఏమేమి వ్యాక్టైనర్స్ ఉన్నాయి వాటి యొక్క ఏంటి అని చూద్దాం. మీకు దీంట్లో అన్నింటిలో కూడా వీనస్ బ్లడ్ మనకు క్యాపిలరీ ఇక్కడ ఏల్ మీద ప్రిక్ చేస్తే వచ్చేది క్యాపిలరీ బ్లడ్. అది వచ్చేసి మనకు బేసిక్గా ఏం చేస్తామంటే గ్రూపింగ్ కోసం వాడతాం, గ్రూపింగ్ లైక్ వాటి కోసం వాడుతూ ఉంటాం. అయితే జనరల్గా వచ్చేసరికి రెడ్ వ్యాక్టర్ అని అంటాం. రెడ్ వ్యాక్టర్లో మనకు వచ్చేది సీరం ఉంటుంది. ఈ సీరంలో మనకు యాంటీకోయాగులెంట్ అనేది ఏది కూడా ఉండదు. కాబట్టి దీన్ని ప్లెయిన్ ట్యూబ్ అని చెప్పేసి అంటాము. ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్లో ఉంటుంది. ఇది ఇండికేషన్, ఇది ప్లెయిన్ ట్యూబ్ అని చెప్పేసి అంటాం. అయితే ఇలాంటిదే ప్లెయిన్ ట్యూబ్ ఒకటి ఉంటుంది. ప్లెయిన్ ట్యూబ్ కంటైన్స్ ఎస్ఎస్టీ జెల్ అనేది ఒకటి ఉంటుంది. ఇది మనకు ఎల్లో కలర్ ట్యూబ్ లాగా ఉంటుంది. దీంట్లో నుంచి వచ్చేది కూడా మనకు సీరమే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈడిటిఏ, యాంటీకోయాగులెంట్ ఉంటుంది. యాంటీకోయాగులెంట్ వచ్చేసి హోల్ బ్లడ్ అనాలిసిస్కి, రెడ్ సెల్ అనాలిసిస్కి, లిపిడ్స్కి, లైపోప్రోటీన్స్కి మనం దీన్ని యూజ్ చేస్తాము. దీంట్లో నుంచి ప్లాస్మా వస్తుంది. లిథియం హెపారిన్ యాంటీకోయాగులెంట్ అనేది ఉంటుంది. దీన్ని గ్రీన్ కలర్ వాడతాము. చూడండి, గ్రీన్ కలర్ వాడి ప్లాస్మా ఉంటుంది. ఇది జనరల్ అనాలిసిస్ కోసం వాడుతూ ఉంటాము. ఫ్లోరైడ్ ఆక్సాలేట్ అని చెప్పేసి ఉంటుంది. ఫ్లోరైడ్ హైడ్రోలైసిస్ వచ్చేసి మనకు ఈ పర్పుల్ కలర్ కాదు, ఇది ఏమంటారు మనకు యాష్ కలర్లో ఉంటుంది. ఇది గ్లూకోజ్ లాక్టేట్ ఎస్టిమేషన్కి మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ హెపారినైజ్డ్ సిరెంజెస్ అని దొరుకుతాయి. ఈ హెపారినైజ్డ్ సిరెంజెస్ అంటే ఏంటి? ఇవి ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్కి మాత్రం యూజ్ అవుతాయి. దీన్ని హెపారినైజ్డ్ సిరెంజెస్ అని చెప్పేసి అంటాము. ఓకేనండి, ఇవి మనకు ట్యూబ్స్, దాని యొక్క అడ్వాంటేజెస్, దాని యూజెస్, కలర్ కోడింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ బ్లడ్, దాని యొక్క కలెక్షన్ మెథడ్, కాంపోజిషన్ టెస్ట్ అన్ని కూడా మేము దీంట్లో ఇచ్చాము. మీరు ఇది చూసుకోవచ్చు. నెక్స్ట్ స్పెసిమెన్ లేబులింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి వచ్చాము మనం. ఇప్పుడు వచ్చిన తర్వాత పేషెంట్ ఐడి, దీన్ని ఎలా స్పెసిమెన్ లేబులింగ్ చేసుకుంటామో చూసుకుందాం. సో ఫస్ట్ స్పెసిమెన్ లేబులింగ్ కంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, లేబులింగ్ దాంట్లోకి వచ్చేసరికి దీన్ని స్పెసిమెన్ లేబులింగ్ అని చెప్పేసి అంటాము. స్పెసిమెన్ లేబులింగ్లో లేబుల్ కంటెంట్ ఉంటుంది. ఏం లేబులింగ్ కంటెంట్ ఉండాలి? పేషెంట్ ఫుల్ నేమ్ ఉండాలి, ఐడి నెంబర్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, కలెక్షన్ డేట్ ఉండాలి, టైము, టెస్ట్ టు బి పర్ఫార్మ్డ్ అండ్ కలెక్టర్ ఐడి కూడా దీని మీద ఉండాలి. అండ్ లేబుల్ ప్లేస్మెంట్ వచ్చేసి సెక్యూర్లీ ప్లేస్డ్ ఆన్ ద స్పెసిమెన్ కంటైనర్ వితౌట్ కవరింగ్ ద శాంపుల్ విండో అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. లేబుల్ టైమింగ్ మస్ట్ బి లేబుల్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కలెక్షన్ అనేది మనం ఖచ్చితంగా చేయాలి. స్పెసిమెన్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పీపీ కిట్ ఉండాలి, హ్యాండ్లింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అయ్యి ఉండాలి. దాన్ని ఉన్న వాళ్ళు మాత్రమే మనం శాంపుల్ కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్పెసిమెన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మన శాంపుల్ కలెక్షన్కి ల్యాబ్స్కి డిఫరెంట్ దూరం ఉన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. దీనిలో ఉండాల్సింది ట్రాన్స్పోర్టింగ్ టైం అనేది మనం తెలిసి ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని స్పెసిమెన్ని విత్ ఇన్ ద రికమెండెడ్ టైం ఫ్రేమ్లోనే మనం పంపించగలగాలి. ప్యాకింగ్ అనేది క్లోజ్డ్ కంటైనర్లో ఉండాలి అండ్ కంటైన్ ద సెక్యూర్ క్యాప్స్ ఉండాలి. బయోహజార్డ్ బ్యాగ్లో యూజ్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ ఇన్ ద ఇన్సులేటెడ్ టెంపరేచర్ కంట్రోల్డ్ క్యారియర్లోనే దీన్ని చేయాలి. టెంపరేచర్ కంట్రోల్ వచ్చేసి
మెయింటైన్ ద రూమ్ టెంపరేచర్, రిఫ్రిజిరేటర్, ఫ్రోజన్ మెటీరియల్ ఉన్నాయి మనం ట్రాన్స్పోర్టేషన్ అని చేయాలి. డాక్యుమెంటేషన్ ఇంక్లూడింగ్ ద ఇది ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం ఏమేమి శాంపుల్స్ తీసుకెళ్తున్నాము, ఎక్కడ ఇస్తున్నాము అనేది కూడా వాళ్ళకు ఐడియా ఉండాలి. కాబట్టి డాక్యుమెంటేషన్ అనేది మంచి ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు ద స్పెసిమెన్ స్టోరేజ్. ఒకవేళ శాంపుల్స్ అన్ని కూడా ఒకే రోజు చేయడం వీలు కాకపోతే ఒకరోజు నెక్స్ట్ డే చేయడానికి వీలు అవుతుంది కదా, అప్పుడు దాన్ని ఖచ్చితంగా స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా బల్క్ అమౌంట్లో చేయడానికి ఈ స్టోరేజ్ అనేది ఉపయోగిస్తాము. రిఫ్రిజిరేటర్లో కామన్గా యూజ్ చేస్తుంటాము. ఎన్షూర్ దట్ టెంపరేచర్ వచ్చేసి 15 to 25 degrees ఉండాలి. సెంట్రిఫికేటెడ్ అయి ఉండాలి 2 to 8 degrees. ఫ్రోజన్ అయితే -20 degreesలో ఖచ్చితంగా స్టోరేజ్ చేసుకొని ఉండాలి. డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుంది అయ్యా అంటే ద ఫాలోయింగ్ గైడ్లైన్స్ ఆర్ మాక్సిమం స్టోర్ బేస్డ్ ఆన్ ద స్పెసిమెన్. 24 hours రూమ్ టెంపరేచర్లో పెట్టచ్చు. 24 hours అయితే 1 to 2 days అయితే మనము 1 to 2 days అయితే మనం ఏం చేయాలి 2 to 8 degreesలో పెట్టుకోవచ్చు. మోర్ దాన్ 2 daysకి అయితే మనం -20 degreesలో పెట్టచ్చు. మోర్ దాన్ 6 months అన్నప్పుడు -80 degreesకి మనం వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి మనకు శాంపుల్ స్టోరేజ్ అవుతుంది. స్టోరేజ్ లేబులింగ్ వచ్చేసి క్లియర్గా ఉండాలి. ఏమేమి శాంపుల్ స్టోర్ చేసాము, ఎక్కడ స్టోర్ చేసాము అనేది మన ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. సెక్యూర్డ్గా ఉండాలి, యాక్సెసిబుల్గా ఉండాలి. ప్రివెంట్స్ అన్ఆథరైజేషన్ యాక్సెస్ అనేది శాంపుల్స్లో ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ప్రీ అనలిటికల్ కన్సిడరేషన్స్. ఏమేమి ఉన్నాయి ప్రీ అనలిటికల్ కన్సిడరేషన్స్ అనేది చూద్దాం. దీంట్లో బేసిక్గా ప్రీ అనలిటికల్ కన్సిడరేషన్లో ప్రిపరేషన్ ఆఫ్ ద పేషెంట్ ఉంది. ప్రిపరేషన్ ఆఫ్ పేషెంట్లో మనం ఏం చేయాలి, మనకు కొన్ని టెస్టులు ఉన్నాయి, అవి ఖచ్చితంగా ఫాస్టింగ్లో రావాలి. కాబట్టి ఫాస్టింగ్ గురించి మనం దాన్ని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో గ్లూకోజ్ లిపిడ్ ప్రొఫైల్ చేయడానికి బేసిక్గా యూజ్ అవుతుంది. పేషెంట్ మేబీ నీడ్ టు ఫాస్టర్ ఫర్ ద మోర్ దెన్ 8 to 12 hours అనేది ఉండాలి. మెడికేషన్స్ ఏమైనా ఉంటే మెడికేషన్ స్టాప్ చేయమని చెప్పాలి. అదే డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఆల్రెడీ మెడికేషన్ తీసుకున్న తర్వాత రమ్మని చెప్పాలి. దానికి మెడిసిన్ ట్రాకింగ్ సిస్టమ్ కోసం యూజ్ అవుతుంది. హైడ్రేషన్, అడిక్వేట్ హైడ్రేషన్ మస్ట్ బి టేకెన్ అని చెప్పేసి చెప్పాలి. టైమ్ ఆఫ్ కలెక్షన్ వచ్చేసి టైమ్ ఆఫ్ కలెక్షన్ సెన్సిటివిటీ చూసుకోవాలి. హార్మోన్, ఎందుకంటే అది హార్మోన్ టైమ్ ఆఫ్ కలెక్షన్ బేస్డ్ ఆన్ అంటే హార్మోన్ యాక్టివిటీ తెలుసుకోవడానికి ప్రాపర్ టైమింగ్లో మనం కలెక్షన్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీస్ వచ్చేసి పేషెంట్ మే నీడ్ టు అవాయిడ్ ద ఎక్సర్సైజెస్ అండ్ బిఫోర్ శాంపుల్ కలెక్షన్ అనేది చూసుకోవాలి. శాంపుల్ కలెక్షన్లోకి వచ్చేసరికి సైట్ ఆఫ్ కలెక్షన్, టానిక్, టెక్నిక్, వాల్యూము, లేబులింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా జరగాలి. సైట్ ఆఫ్ కరెక్షన్ కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆర్టరీ బ్లడ్ గ్యాస్ చేసేటప్పుడు ఆర్టరీస్ నుంచి శాంపుల్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లడ్ గ్లూకోజ్ కావండి, లిపిడ్ ప్రొఫైల్ కానీ ఇవన్నీ చేస్తే వీనస్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. గ్రూపింగ్ చేసినప్పుడు అయితే క్యాపిలరీస్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ప్రాపర్గా ఇప్పుడు వీనస్ బ్లడ్ ఎలా కలెక్ట్ చేయాలి, మనకు వీన్స్ బ్లడ్ ఎలా కలెక్ట్ చేయాలి, ఆర్టీరియల్ బ్లడ్ ఎలా కలెక్ట్ చేయాలని డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ కూడా తెలిసి ఉండాలి. వాల్యూమ్ బేస్డ్ ఆన్ ద హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వాట్ ఆర్ ద పారామీటర్స్ యూ ఆర్ డూయింగ్ అండ్ హౌ మచ్ ఆఫ్ ఇట్ రిక్వైర్డ్ అనేది వాల్యూమ్ కూడా తెలిసి ఉండాలి. లేబులింగ్ ఖచ్చితంగా లేబులింగ్ చేసి ఉండాలి. స్టోరేజ్ వచ్చేసి మనం టెంపరేచర్ బేసిస్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, అవన్నీ ట్రాన్స్పోర్టేషన్ కూడా కంట్రోల్లో మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా జరిగి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఓపీఐపీ నెంబర్స్, లేబులింగ్ వర్కర్స్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో చూద్దాం. బేసిక్గా ఇన్ పేషెంట్కి అవుట్ పేషెంట్కి మనం సపరేట్ నెంబరింగ్ ఇచ్చుకోవాలని చెప్పాం కదా. ఆ కోడ్స్ అనేది హాస్పిటల్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. హాస్పిటల్ బేస్ చేసుకొని ఉండాలి. ఇవన్నీ కూడా మనకు NABL వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే ఉండాలి. అండ్ ల్యాబ్ నెంబర్ మస్ట్ బి దేర్ అన్నట్టు. ల్యాబ్ నెంబర్ అనేది ఖచ్చితంగా దాని మీద ఉండాలి. యూనిక్ ఐడెంటిటీ నెంబర్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చూడండి, ల్యాబ్లో 2024లో 001 అనే శాంపుల్ అనేది మనం తీసుకుంటున్నామని చెప్పేసి దాని మీద ఉండాలి. దాంతోపాటు ఒక వర్క్ షీట్ కూడా ఉండాలి. శాంపుల్తో పాటు వర్క్ షీట్ షుడ్ కంటైన్ ద పేషెంట్ ఐడి, స్పెసిమెన్ టైప్, కలెక్షన్ డేట్, టైము, టెస్ట్ పర్ఫార్మ్డ్ అండ్ రిజల్ట్స్ అనేది దాని మీట్లో ఉండాలి. కెన్ బి డిజిటల్ ఆర్ ఫిజికల్ ఫార్మ్స్ అనేది ఉండాలి ఇవి. ఓకేనా. రిపోర్టింగ్ టెస్ట్ రిజల్ట్స్ అనేది ఫార్మేట్ యూజర్ స్టాండర్డ్స్. అది మనం మొబైల్ ద్వారా ఇస్తున్నామా లేదా ఆన్ పేపర్ ఇస్తున్నామా, దానన్నిట్లో పేషెంట్ డీటెయిల్స్తో పాటు టెస్ట్ యొక్క రిజల్ట్స్, దాని యొక్క రెఫరెన్స్ రేంజెస్ కూడా ఉండాలి. దానికి సంబంధించిన కామెంట్స్ ఏమైనా ఉంటే ఆ కామెంట్స్ కూడా దాని మీద ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ స్పెసిమెన్ రిజెక్ట్ అయిందంటే ఏం చేయాలి, రిజెక్టెడ్ క్రైటీరియా ఏంటో ఆ క్రైటీరియా కింద ఇది రిజెక్ట్ అయిందని చెప్పేసి ఖచ్చితంగా దాంట్లో లేబులింగ్లో ఉండాలి. అండ్ ఇంప్రాపర్, ఇన్సఫిషియెంట్ క్వాంటిటీ అని
ఇంప్రాపర్ లేబులింగ్ అని చెప్పేసి దాని మీద ఉండాలి. అండ్ డేట్ టైము ఎప్పుడు ఏంటి అన్నీ కూడా దాని మీద రాసి ఉండాలి. దాన్ని స్పెసిఫిక్ రియాక్షన్ అంటారు. దీనికోసం మనం స్పెసిఫిక్గా సపరేట్గా మనం ఒక రికార్డ్ కూడా మెయింటైన్ చేయాలి. ఈ రికార్డ్ అంతా కూడా ఎవ్రీ మంత్ క్లినికో ప్యాథాలజీ మీటింగ్స్లో దీని గురించి డిస్కస్ చేయాలి. దీని గురించి చేసి ఒకవేళ శాంపుల్ కలెక్షన్ ఎర్రర్ అయితే అక్కడ ఎర్రర్ కరెక్షన్ కోసం ఈ శాంపుల్ రిజెక్షన్ రికార్డ్ అనేది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రికార్డింగ్ ల్యాబొరేటరీ డేటా డేటాలో దీంట్లో వచ్చేసరికి మనకు ఐక్యూసీ ఈక్యూసీ అండ్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా మనం దీంట్లో రికార్డింగ్ చేసి ఉండాలి. మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేసి రిటెన్షన్ పాలసీస్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉండాలి. స్పెసిమెన్ కలెక్షన్ స్టోరేజ్లోకి వచ్చేసరికి కలెక్షన్ డాక్యుమెంటేషన్ అన్నింటిలో కూడా లాగ్ బుక్స్ అనేది యూజ్ చేసుకుండాలి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇలా ఇచ్చాను చూడండి మీకు బాక్స్లో ఇలా ఉండాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐపీ పేషెంట్ అయ్యి ఉండొచ్చు, ఓపీ పేషెంట్ అయ్యి ఉండొచ్చు. దానికి ఒక నెంబర్ ఉండాలి. ఇది ఓపీ నెంబర్ ఐపీ నెంబర్ అని చెప్పేసి అంటాం. ఇది ఉండాలి. దాని తర్వాత ల్యాబ్లో సపరేట్ నెంబర్ ఉంటుంది. దాంట్లో పేషెంట్ నేమ్ ఉంటుంది, స్పెసిఫిక్ టైప్ ఉంటుంది, కలెక్షన్ డేట్ ఉంటుంది, టైం ఉంటుంది, కలెక్టర్ ఎవరు కలెక్ట్ చేశారో వాళ్ళ పేరు ఉంటుంది, స్టోరేజ్ కండిషన్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ కంటైనర్ దాన్ని ఉంటుంది, స్టేటస్ ఫర్ రిసీవింగ్ ఉంటుంది, రిమార్క్స్ ఆఫ్ ఇష్యూస్ అనేది ఖచ్చితంగా మనం దాని మీద పెట్టుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు types and mechanism of actions of various anticoagulants and ప్రిజర్వేటివ్స్ యూజ్డ్ అనేది ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి చూడండి యాంటీకోయాగులెంట్స్ మనం ఇంత ముందుకే చూసాము. ఈడిటిఏ సిట్రేట్ హెపారిన్ లిథియం వాఫ్రైన్ అని చెప్పేసి వాడాము. బేసిక్గా ఈడిటిఏ అంటాము ఇథలిన్ డైఅమైన్ టెట్రా అసిటిక్ యాసిడ్ అని చెప్పేసి అంటాము. ఇది బైండ్స్ కాల్షియం మెకానిజం వచ్చేసి కాల్షియం బైండ్స్ అవుతుంది, ఇనిబిట్స్ కోయాగులేషన్ గ్యాస్కెట్ని ఇనిబిట్ చేస్తుంది. ఇది హెమటాలజీ బ్లడ్ బ్యాంకింగ్కి మనం యూజ్ చేస్తూ ఉంటాము. సోడియం సిట్రేట్ శాంపుల్ అంటాం. ఇది కూడా సేమ్ కాల్షియం బైండింగ్స్ ని ప్రివెంట్ చేస్తుంది. ఇట్ ప్రివెంట్స్ ద క్లాటింగ్ బై ద సపరేటింగ్ ద కోయాగులేషన్ కాస్కెట్స్ ఉంటుంది. కోయాగులేషన్ స్టడీస్ కోసం ప్లాస్మా ప్రిపరేషన్ కోసం ఇది వాడతాము. నెక్స్ట్ హెపారిన్ వచ్చేసి యాక్టివేట్స్ ద యాంటీ థ్రాంబిన్ 3 విచ్ ఇన్హిబిట్స్ ద థ్రాంబిన్ అండ్ ఫ్యాక్టర్ 10A వస్తుంది. ఇది ప్లాస్మా అండ్ హోల్ బ్లడ్ కలెక్షన్ కోసం వాడతాము. లిథియం హెపారిన్ వచ్చి సిమిలర్ టు ద హెపారిన్, ఈ సేమ్గా ఈ ఇలానే ఉంటుంది. యాక్టివేట్స్ యాంటీ థ్రాంబిన్ 3ని చేస్తుంది, విచ్ ఇన్హిబిట్స్ ద థ్రాంబిన్ అండ్ ఫ్యాక్టర్ A వచ్చేస్తుంది. యూస్ ఫర్ ద కెమిస్ట్రీ టెస్ట్ ఫర్ ప్లాస్మా కలెక్షన్, బయోకెమిస్ట్రీ టెస్ట్ అన్నిటి కూడా లిథియం హెపారిన్ వాడచ్చు. వారాఫ్రామ్ వచ్చేసి ఇన్హిబిట్స్ ద పొటాషియం విటమిన్ Kని ఇచ్చేస్తుంది, ఇన్హిబిట్ చేసినప్పుడు రిడ్యూసింగ్ సింథసిస్ విటమిన్ K డిపెండెంట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేది స్టార్ట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ యాంటీకోయాగులెంట్గా చెప్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ప్రిజర్వేటివ్ వచ్చేసరికి దీంట్లో సోడియం ఫ్లోరైడ్ ప్రిజర్వేటివ్ ఉంది. ఇన్హిబిట్స్ ద గ్లైకాలసిస్ అండ్ స్టెబిలైజ్ ద గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ శాంపుల్, గ్లూకోజ్ టెస్టింగ్ కోసం వాడతాము. థైమోల్లో వచ్చేసి యాంటీ మైక్రోబియల్ ఏజెంట్, అది దట్ ప్రివెంట్స్ ద బ్యాక్టీరియా గ్రోత్ ఇన్ ద శాంపుల్. అంటే ఇది యూరిన్లో బాగా యూజ్ చేస్తాము, సీరంలో కూడా యూజ్ చేస్తాం ప్రిజర్వేటివ్. ఫార్మలిన్ వచ్చేసి దీన్ని ఫార్మాలిహైడ్ అంటారు, ఫిక్సేటివ్ ప్రిజర్వేటివ్ ద సెల్యులర్ స్ట్రక్చర్ అండ్ ఆఫ్టర్ యూజ్ ద హిస్టాలజీ ఉంటుంది. టిష్యూ శాంపుల్ ఫర్ హిస్టోపాథాలజీ ఎగ్జామినేషన్కి వాడతాము. నెక్స్ట్ వచ్చేసి ఇథనాల్ వచ్చేసి ఏమంటుంది యాంటీ మైక్రోబియల్ ఏజెంట్ దాట్ ఆల్సో ప్రిజర్వేటివ్ ప్రోటీన్స్ వస్తుంది. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ టెస్టింగ్ యూజ్ చేస్తాం. బోరేట్ అనేది ఉంటుంది, యాక్ట్స్ అండ్ బఫర్స్ టు మెయింటైన్ ద pH ఉంటుంది. ఆల్సో ఇన్హిబిట్స్ ద బ్యాక్టీరియల్ గ్రోత్. దీన్ని యూరిన్ శాంపుల్ ప్రిజర్వేటివ్గా మనం వాడుతూ ఉంటాము. ఓకేనా అండి. నెక్స్ట్ సీరం అండ్ ప్లాస్మా ప్రిపరేషన్ ఆఫ్ ద ప్రోటీన్ ఫ్రీ ఫిల్టరేట్ అండ్ శాంపుల్ స్టెబిలిటీ. ఇది మనం యూజ్ చేస్తాము. సీరం ప్లాస్మా సపరేషన్కి మనం బ్లడ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత సీరం అయితే ప్లెయిన్ ట్యూబ్లో కలెక్ట్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పెడతాము క్లాట్ అయినంత వరకు. దాన్ని సెంట్రిఫ్యూజ్ 4000 RPM 3000 to 4000 RPM ఒక 3 minutes to 5 minutes మనం సెంట్రిఫ్యూజ్ చేస్తే మనకు సీరం అనేది వస్తుంది. అదే ప్లాస్మా అయితే యాంటీకోయాగులెంట్స్ యూజ్ చేసుకొని బ్లడ్ శాంపుల్ కలెక్షన్ చేస్తాము. ఒక హాఫ్ అన్ అవర్ అలౌ చేసిన తర్వాత సెల్స్ అన్ని కిందికి వస్తాయి, లిక్విడ్ పైకి వస్తుంది. దాని తర్వాత మనం సెంట్రిఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని వచ్చిందని ప్లాస్మా అని చెప్పేసి అంటాము. ప్రోటీన్ ఫ్రీ శాంపుల్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే డయాలసిస్ అల్ట్రా ఫిల్టరేషన్ ద్వారా దీన్ని ప్రోటీన్ ఫ్రీ ఫెసిలేషన్ చేసుకుంటుంటాం. ఇది ఎలా చేస్తామంటే ప్లేస్ ద సీరం ఆర్ ప్లాస్మా ఇన్ డయాలసిస్ బ్యాగ్ విత్ సూటబుల్ మెంబ్రెయిన్ అండ్ immerse buffer solution. This will allows the small molecule diffuse and
ప్రోటీన్స్ని మనకు లేకుండా చేసేస్తుంటాయి. అల్ట్రా ఫిల్టరేషన్ ద్వారా మనం చేసుకుంటూ ఉంటాము. సింపుల్ స్టెబిలిటీని, టెంపరేచర్ని మనం చూస్తాము. ఇక్కడ నేను టేబుల్ ఇచ్చాను మీకు క్లియర్గా అర్థం అవడానికి. సో ఇది మన యొక్క ఇది అన్నట్టు. ఓకేనండి. నెక్స్ట్ వాటర్ కెమికల్ సొల్యూషన్ అండ్ రియేజెంట్స్ వస్తుంది. దీంట్లో టైప్స్ ఆఫ్ వాటర్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా మనం చూసుకున్నాం. దీంట్లో బేసిక్గా డిస్టిల్ వాటర్, ఇది ప్యూరిటీ, కండక్టివిటీ యూజ్ చేయడానికి యూజెస్ వచ్చేసి మనకు రియేజెంట్ ప్రిపరేషన్స్కి వస్తుంది. ప్రిన్సిపల్ వచ్చేసి డిస్టిల్ వాటర్ ప్రాసెస్ వచ్చేసి డిస్టిలైజేషన్ ద్వారా వస్తుంది. ఫస్ట్ వాటర్ని హీట్ చేస్తాము, వాటర్ ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయిపోయిన తర్వాత వేపర్స్ని కూల్ డౌన్ చేసి వాటర్ కలెక్ట్ చేస్తాము. అవి మనకు డిస్టిల్డ్ వాటర్. దీంట్లో మనకు మాలిక్యూల్స్ అనేవి తక్కువగా ఉంటుంది. ఓకే. డిస్టిల్ ఆపరేటర్, బాయిలింగ్ ఛాంబర్స్, కండెన్సర్, హీట్ సోర్సెస్ అని ఉంటాయి. నెక్స్ట్ డిఐనైజ్డ్ వాటర్ అని ఉంటుంది. డిఐనైజ్డ్ వాటర్ వచ్చేసి ప్యూరిటీ అని ఉంటుంది. డిఐనైజ్డ్ వాటర్లో వచ్చేసి ఆల్ అయాన్స్ని రిమూవ్ చేయబడి ఉంటుంది. బేసిక్గా సోడియం, క్లోరైడ్, సల్ఫేట్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది, ఎందుకంటే ఎక్స్చేంజింగ్ని స్టాప్ చేయడానికి. కండక్టివిటీ వచ్చేసి వెరీ లో ఎలక్ట్రాన్ కండక్టివిటీ ఉంటుంది. యూజ్ వచ్చేసి వేర్ అయాన్ ప్యూరిటీ ఎసెన్షియల్ సచ్ యాజ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరేషన్, ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ కోసం వాడతాము. pH వచ్చేసరికి ఇట్స్ నాట్ మోర్ రియాక్టివ్ ఫర్ ఎయిర్ అనేది ఉంటుంది. ప్రిన్సిపల్ వచ్చేసరికి డిఐనైజ్డ్ వాటర్ మేడ్ త్రూ ద డిఐనైజేషన్ ద్వారా చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. దిస్ ద వన్. ఈ వీటి యొక్క ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా మెథడ్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను, మీరు చూడండి ఒకసారి. ఇందులో ప్రిపరేషన్ మెథడ్ వచ్చేసి డిస్టిలేషన్ మెథడ్ అయాన్ ఎక్స్చేంజింగ్ ద్వారా వస్తుంది. ఇంప్యూరిటీ రిమూవల్ వచ్చేసి డిజాల్వ్ సాలిడ్స్ అండ్ సమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వస్తుంది అయాన్స్ ఎక్స్చేంజ్ ద్వారా. టిపికల్ కండెన్సేషన్ లో అండ్ వెరీ లోలో ఇది డిఐనైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. యూసేజెస్ వచ్చేసి మెడికల్ ల్యాబొరేటరీలో ఇది వాడతాము. డిఐనైజేషన్ ఎలక్ట్రానిక్ క్లీనింగ్ అండ్ ల్యాబొరేటరీలో యూజ్ చేస్తాం. అడ్వాంటేజ్ వచ్చి రిమూవ్ వైడ్ రేంజ్ ఆఫ్ కంటామినేటెడ్ డిస్టిల్ వాటర్ ఉంటుంది. రిమూవ్ ఆఫ్ అయాన్స్ వెరీ ఎఫెక్టివ్లీ ఉంటుంది. లిమిటేషన్స్ వచ్చేసరికి టైమ్ కన్సంప్షన్, ప్రాసెసింగ్ మే నాట్ బి రిమూవల్ వైల్టేజ్ అండ్ డస్ నాట్ రిమూవ్స్ ద నాన్ అయానిక్ కంటెంట్స్ అండ్ బ్యాక్టీరియా వైరసెస్ అనేది డిఐనైజ్డ్ వాటర్లో మనం చూడొచ్చు అన్నట్టు. దీస్ ఆర్ ద కంపారిషన్స్. ఓకే. దిస్ ఈస్ అబౌట్ ద వన్. అండ్ నెక్స్ట్ కెమికల్ అండ్ డిఫరెన్స్ గ్రేడ్స్ ఆఫ్ కెమికల్స్ అనేది మనం చూద్దాం. ఇక్కడ డిఫరెంట్ ప్యూరిటీ లెవెల్ని బేస్ చేసుకొని కెమికల్స్ని మనం డివైడ్ చేశారు. అనలిటికల్ కెమికల్స్ అన్ని ఉంటాయి. ఇవి యూజెస్ ఫర్ ల్యాబొరేటరీ అనాలిసిస్ సిగ్నిఫికెంట్ వచ్చేసి హై ప్యూరిటీలో ఉంటాయి. ఏసీఎస్ రియేజెంట్స్ అని ఉంటాయి, 98% ఉంటాయి. జనరల్ ల్యాబొరేటరీ యూజెస్ రీసెర్చ్ కోసం వాడతాము. మీట్స్ ద అమెరికన్ కెమికల్ సొసైటీ స్టాండర్డ్స్ ఉంటుంది. హెచ్పిఎల్సి గ్రేడ్ అని ఉంటుంది. 99.9% అని ఉంటుంది. హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీకి వాడతాము. ఎన్షూర్ ద ఆప్టికల్ సపరేషన్ అండ్ అనాలిసిస్కి వాడతాము. ఇండస్ట్రియల్ గ్రేడ్ వచ్చేసి 95% ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడ్యూసింగ్ ద ప్రాసెస్ ఉంది. సూటబుల్ ఫర్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి వస్తాయి. అండ్ ఫుడ్ గ్రేడ్ వచ్చేసి వేర్ ఇస్ ద ఫుడ్ ఐడెంటిటీ ఫ్లేవర్స్ వచ్చేసి వాడడానికి వస్తాయి. సేఫ్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్కి. ఫార్మాస్యూటికల్ గ్రేడ్ 99% ఉంటుంది. ఇది డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి యూజ్ చేస్తారు. కంప్లైంట్స్ అండ్ రెగ్యులర్ స్టాండర్డ్స్ మీద ఉంటుంది. టెక్నికల్ గ్రేడ్ వచ్చేసి వ్యారీస్ 70 to 95% అనేది ఉంటుంది. ల్యాబొరేటరీ గ్రేడ్ వచ్చేసి 98 ఉంటుంది. ఇది రొటీన్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్కి వచ్చేసి రిలయబుల్గా ఉంటుంది. రియేజెంట్ గ్రేడ్ వచ్చేసి 99% ఉంది. బయో గ్రేడ్ వచ్చేసి 98.5 గ్రేడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కెమికల్స్ రియేజెంట్ సింథసిస్ కోసం మనం వాడుతూ ఉంటాము. ఓకేనా. దానికి సంబంధించిన నోట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సొల్యూషన్ డెఫినేషన్ అండ్ ప్రిపరేషన్ నార్మాలిటీ, మొలారిటీ అని చెప్పేసి అంటాం అన్నట్టు. సో ఫస్ట్ వన్ మిల్లీమోల్స్, మైక్రోమోల్స్, మోల్స్ పర్ లీటర్ అనేది తెలిసి ఉండాలి. ఈక్వలెన్స్ పర్ వాల్యూమ్, మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్స్ గురించి తెలిసి ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ వెయిట్స్ యూనిట్ పర్ వాల్యూమ్ అనేది ఉంటుంది. దాన్నే పర్సంటేజ్ ప్రిపరేషన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇది వెయిట్ ఎలా ఉందో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి. This is the most commonly used unit for country and where is the mg per dl, gram per liter అనేది వేరే ఉంటుంది. 5 mg per dl solution of sodium chloride is made up of completely dissolved in 5 mg of sodium chloride in a liter of water లో చేస్తూ ఉంటాము. మోల్ పర్ యూనిట్ పర్ వాల్యూమ్ అనేది ఎలా చేస్తామో చూడండి. దిస్ ద వన్.
దిస్ ద వన్ ఏంటంటే మోస్ట్ కామన్గా యూజ్ చేసేది, ఆల్ మెడికల్ స్టూడెంట్ షుడ్ బి నోన్ అబౌట్ దిస్ వన్. 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ రిఫర్స్ టు ద మాలిక్యులర్ వెయిట్ ఎక్స్ప్రెస్ ఇన్ గ్రామ్ అనేది మనకు ఉంటుంది అన్నట్టు. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ 180, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం 1 molar సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవడంలో ఇదంతా కూడా ఉంటుంది. ఓకేనా, దాన్ని 1 millimole per లీటర్గా కన్వర్ట్ చేసుకుంటూ దీన్ని ఇలా చేసుకోవాలన్నట్టు. ఇది యూస్ millimole per లీటర్ mg per dl ఇంటూ 10 అనేది చేస్తాం. మాలిక్యులర్ వెయిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మిల్లీమోల్ ఈక్వలెంట్ వచ్చేసి మిల్లీ ఈక్వలెంట్ పర్ లీటర్ తీసుకుంటాము. ఇదేంటంటే యూజువల్లీ ఐడెంటికల్ అండ్ ద ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద మాలిక్యులర్ వెయిట్ ఇన్ మోనోవాలెంట్ అయాన్స్. ద ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ద సేమ్ మాలిక్యులర్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. దీని యొక్క వాల్యూమ్ బై వాల్యూమ్, వెయిట్ బై వెయిట్ అనేది మనకు దీంట్లో ఉంటుంది. సో డైల్యూషన్స్ వచ్చేసి సీరియల్ డైల్యూషన్స్ ఉంటాయి. సీరియల్ డైల్యూషన్ అంటే మనం స్టాక్ సొల్యూషన్ ఉంటుంది, దాంట్లో 2 ml తీసుకొని 2 ml వెళ్ళడం. మళ్ళీ ఈ బి అనే దాంట్లో ఇప్పుడు ఏ అనేది స్టాక్ సొల్యూషన్ అయితే ఏ అనే దాంట్లో నుంచి తీసుకొని బి అనే దాంట్లో తీసుకొని సి అలా చేసుకుంటూ ఈక్వల్ అమౌంట్లో కలుపుకుంటూ పోవడమే అది. నార్మాలిటీ అంటే నార్మాలిటీ మోలార్ మేకప్ ఆఫ్ కెమికల్ని నార్మాలిటీ అని చెప్పేసి అంటాం. ఇఫ్ మోర్ హైడ్రోజన్ ఆటమ్ బేస్ చేసుకొని ఇది అవుతుంది. నార్మల్ సెలైన్ ప్రిపరేషన్స్ అన్ని కూడా దీన్ని నార్మాలిటీ బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆస్మోలారిటీ రెఫర్స్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్స్ ఇన్ ద లీటర్ ఆఫ్ సొల్యూషన్ ని మనం ఆస్మోలారిటీ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది సీరం ఆస్మోలారిటీ, యూరినరీ ఆస్మోలారిటీ చెక్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. ఓకే, కాన్సెప్ట్ స్టార్ట్ సొల్యూషన్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ద స్టాండర్డ్ సొల్యూషన్. స్టాండర్డ్ సొల్యూషన్ ప్రిపరేషన్స్ వచ్చేసి ప్రైమరీ స్టాండర్డ్ ఇది వచ్చేసి ఏ స్టాండర్డ్ సొల్యూషన్ ఈజ్ అ సొల్యూషన్ హూ కాన్సన్ట్రేషన్ ఈజ్ ద నోన్ ఉండేదాన్ని కాన్సన్ట్రేషన్ అని చెప్పేసి స్టాండర్డ్ అని చెప్పేసి అంటాము. ఇది వచ్చేసి డిఫైన్ ద ప్రైమరీ స్టాండర్డ్ హైలీ ప్యూరిఫైడ్ కెమికల్ కాంపోనెంట్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్స్. ఇది వచ్చేసి నోన్ కాన్సన్ట్రేషన్లో మనకు వర్క్ అవుతూ ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి దీనికి హై ప్యూరిటీ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని స్టెబిలిటీ ఉంటుంది, సాల్యుబిలిటీ ఉంటుంది, ఈజీలీ వేయబుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సోడియం క్లోరైడ్, సోడియం పొటాషియం హైడ్రాక్సైడ్, ఫోథోపైలేట్ అండ్ సిల్వర్ నైట్రేట్స్ అనేవి యూజ్ చేస్తాం. సెకండరీ స్టాండర్డ్స్ ఉంటాయి. వీటిని సెకండరీ స్టాండర్డ్స్ ఆల్సో సొల్యూషన్ హూ కాన్సన్ట్రేషన్ ఇస్ డిటర్మైన్డ్ బై ద టైట్రేషన్ అగైన్స్ ద ప్రైమరీ స్టాండర్డ్స్ యూజ్ చేసుకొని వస్తే, అంటే సీరియల్ డైల్యూషన్లో ఫస్ట్ స్టాక్ సొల్యూషన్ ఉంటుందా అది ప్రైమరీ స్టాండర్డ్ అంటాం, మిగతా అన్ని కూడా సెకండరీ స్టాండర్డ్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అన్నట్టు. వీటి సెకండరీ స్టాండర్డ్స్ అని చెప్పేసి అంటాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్స్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ సొల్యూట్స్, చూస్ అన్ అప్రోప్రియేట్ ప్రైమరీ స్టాండర్డ్ బేస్డ్ ఆన్ ద ప్యూరిటీ, స్టెబిలిటీ అండ్ సొల్యూషన్ ఉంటుంది. వెయిట్ అండ్ సొల్యూట్స్ వచ్చేసి అక్యురేట్ వెయిట్ స్పెసిఫిక్ అమౌంట్ ప్రైమరీ స్టాండర్డ్స్ యూజింగ్ ద అనలిటికల్ బ్యాలెన్సెస్ అనేది ఉంటుంది. డిజాల్వింగ్ ద సొల్యూషన్స్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ వెయిట్ సొల్యూట్స్ ఇంటూ ద క్లియర్ వాల్మెట్రిక్ ఫ్లాస్క్ అండ్ మిక్స్ ఇట్ విత్ ద వాటర్ అండ్ దెన్ మేకప్ ఇంటూ దాట్ వన్. డైల్యూట్ ద మార్క్స్ అండ్ డైల్యూషన్ టు ద మార్క్ అనే ఇక్కడ వస్తుంది. ఏంటంటే one of the solution fully dissolved, carefully add more solvent until the bottom of the కెమికల్ షుడ్ బి క్యాలిబ్రేటెడ్ మార్క్స్ ఇంటూ ద ఫ్లాస్క్ అనేది మనం చూసుకుంటూ ఉండాలి. అండ్ మనకంటే కొంత యాడ్ చేసి దాని మీద మొత్తం డిస్టిల్ వాటర్ యాడ్ చేస్తూ వెళ్ళిపోవాలి. మిక్సింగ్ అప్, క్యాప్ ద ఫ్లాస్క్ అండ్ ఇన్వర్టర్ అండ్ సెవెరల్ టైమ్స్. ఇన్వర్టర్ అంటే ఇలా కిందికి మీదిగా అన్న తర్వాత దాన్ని అలా మిక్సింగ్ అప్ అనేది చేసుకుంటూ ఉంటాం. కంపారిజన్ ఆఫ్ ప్రైమరీ సెకండరీ అనేది ఇక్కడ ఇచ్చాము చూడండి. ఫ్యూచర్స్ వచ్చేసి ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి ఇది హైలీ ప్యూరిఫైడ్ కెమికల్, ఈ సొల్యూషన్ నోన్ యాజ్ ద కాన్సన్ట్రేషన్ ప్రిపేర్ విత్ ప్రైమరీ నుంచి ప్రిపేర్ చేసింది కాబట్టి ఇది సెకండ్. ఇది వచ్చేసి ప్యూరిటీ వచ్చేసి 99% ఉంటుంది. ఇది ప్యూరిటీ మేబీ వ్యారీస్ ద యూజువల్లీ దీంట్లో ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. స్టెబిలిటీ వచ్చేసి స్టేబుల్ ఓవర్ టైమ్ అండ్ వేరియస్ కండిషన్స్లో కూడా స్టేబుల్ అయి ఉంటుంది. స్టెబిలిటీ కెన్ బి వ్యారీ ఫ్రీక్వెంట్ క్యాలిబ్రేషన్స్లో డిపెండ్ అయి ఉంటుంది. ప్రిపరేషన్ వచ్చి ప్రిపేర్ బై ద వెయింగ్ ఆఫ్ సాలిడ్ అండ్ డిజాల్వ్ ఇన్ ద సాల్వెంట్ బేస్ చేసుకో ప్రైమరీ ఉంటుంది. ఇది సొల్యూషన్ నుంచి సొల్యూషన్ ప్రిపేర్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సోడియం క్లోరైడ్, KHP, బేరియం కార్బోనేట్స్ అన్ని కూడా దీని కిందకి వస్తాయి. ఇక్కడ వచ్చేసి NaOH, HCl ప్రిపరేషన్ అని దీంట్లో వస్తుంది. యూసేజ్ వచ్చేసి డైరెక్ట్ ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ సొల్యూషన్ ఇక్కడ యూజ్ చేస్తాము. యూజ్ ఫర్ రొటీన్ అనాలిసిస్ అండ్ క్యాలిబ్రేషన్కి ఇక్కడ యూజ్ చేస్తాము. మాయిశ్చర్ అబ్జార్ప్షన్కి వచ్చి జనరల్లీ లో మాయిశ్చర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. మేబీ అబ్జార్బ్ మాయిశ్చర్ అండ్ ఎఫెక్ట్ ద కాన్సన్ట్రేషన్ అనేది దీంట్లో సెకండరీ దాంట్లో వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద జనరల్
టాపిక్స్ ఆఫ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ. దీని మీద మీకు అవగాహన ఉండాలి. దీంట్లో నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అబౌట్ దిస్ వన్. అండ్ దీనికి సంబంధించిన MCQs ఏవైతే ఉన్నాయో నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ దాన్ని మనం స్టెప్ బై స్టెప్గా డిస్కస్ చేద్దాం. అండ్ దీన్ని నోట్స్ కూడా మీకు ఇస్తాము. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సొల్యూషన్ ప్రిపరేషన్స్ బేస్ చేసుకొని కామన్లీ యూజ్డ్ యూనిట్ ఫర్ మెడికల్ డాక్టర్ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ ద వెయిట్ బై యూనిట్ వాల్యూమ్, దట్ ఈస్ mg/dl, g/dl, ETC గురించి తెలిసి ఉండాలి. మోల్ పర్ యూనిట్ వాల్యూమ్ తెలిసి ఉండాలి. దాని హలో తీసుకొస్తాను ఆల్రెడీ. ఎందుకంటే నొప్పులదే ఒకటి వేసుకున్నట్టు పట్టుకొస్తాను చూద్దాం. నొప్పులు వేసుకున్నప్పుడు ఒకటి వేసుకోవాలని తీసుకొస్తాను. ఈ 10 సరే.
ما أن ذاك لنفسه وما يؤذي عارض عن ذكر ربه يسلكه عذابا فعذاب عمال مسجدا لله فلا تدعوا مع الله هذا وأنه لما كان عبد الله يدعو قالوا يا بني عليه لبادا قل إني ما أدعو ربي بل أشرك به أحدا قل إني لا أملك لكم ضرا ولا رشدا قل إني لا إله إلا الله أعبده ولم أنت بدونه متخذ إلا بلد من الله ورسى الله وما يعص الله رسوله فإن له نار جهنم خالدين فيها أبدا حتى إذا رأوا ما يوعدون فسيعلمون من أضعف نصيره وكل أبدا قل إني أدري أقارب ما توعدون أم يجعل له ربي أما علم غيب الله يظهر على غيبه أحدا إلا من فجاء من رسول فإنه يسلك من بين يديه ومن خلفه رصدا ليعلم من ذاك بل أبلغ رسالة ربه بعد بما لديه وهو كل شيء عددا. بسم الله الرحمن الرحيم. يا أيها المزمل قم الليل إلا نصفه أو انقص منه قليلا أو زد عليه ورتل القرآن ترتيلا إنا سنلقي عليك قولا ثقيلا إني ناشئة الليل هي أشد وأقوى وأقوم ليلا إنا نرسله قليلا واصبر ما يقولون وحسنهم فسراب جميل بلاد وحسن تجنوا لنا وعين ونسلهم قليلا إنا لدينا عن سهر الله إنا وطعما جابتنا وسلسل آيات بردان وسنعلم بردان قليلا إنا قلنا يتسلم حديثا عليك وما أنكرنا إنا فرعون رسولا قاتل فرعون رسولا فارقسمه أخذه ومنك سوف فأخذت فتقول يتسلم يومين عن أين يجب أسماءهم ورسوله كان وعليه وعقلا إنا أهل تشركوا من خير ولهم سبيلا إنا سبق يا رب إنك رسول أبنى منهم موسى إليه وإسحاق وصفه إليه من الذين مكر الله بتدبير الليلة والنهار وأيضا الله سبحانه وتعالى على كل قوم يكون عليهم متعبون من تبعهم يجبنا إلا أن يقبلوا من تقول وأن يقبلوا ينظر الله ولكم حسن وتقديمين ليعم تقديم خير تعجيبه عند الله هو خير وأعجب هذا وصلى الله من الله غفور رحيم. بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. أما يسألون عن يوم يفتح في السوري وخاطئون وجهه حديث سمو وأن أبوه الذي أبيه الرحمن تعالى إن جهنم كانت مثالا للتغيير ما أبى لابسين بها أهتابا يجدون بها برادة ولا شراب إلا حميم ماء وغسقا جزاء أو وفاقا إنهم كانوا لا يرجون حسابا فكذبوا بأيدينا كذبا وكل شيء فحشيناه كذبا فذوقوا فلم نزيد إذاكم إلا عذابا إن للمتقين مفازا حدائق وأعنب وقاوا فيها أكبر وأعصم لك لا يسمعون فيها لغوا ولا نجبا وتنعم لربك أعام فأجلهم يملكون منهم كتابا يوم يسمعوه والملائكة تفكر لا يتكلمون إلا مع أيد له رحمن ولا توبة ذلك اليوم الكفور فمن تعبد غير ربه ما أبى إن أنذرناكم عذاب قريب يوم ينظر المرء ما قدم يده ويقول كافر عليه أن كنت ترى بسم الله الرحمن الرحيم. جبال سيرات وعيدة إشارة وسيرات وعيدة وحكم سيرات وعيدة جبال سيرات وعيدة المبين ومقوى على غير المبين ومقوى الدول فلان يظلم قائما تجربه من تجربه من عليه وقال بعضهم من عليه الله رب العالمين. بسم الله الرحمن الرحيم. يسمون صلوات وإيجاد قليل فترات وإيجاد جهاد حجرات وإيجاد أمور وأجراد ولمة نفوس ما قدمت الآخرات. يا أيها الإنسان ما غرك بربك الكريم الذي خلقك فسواك فعدلك
بأي سورة ما شاء ركبها فلا بل تكذبين للدين وإن عليكم لحفيظ كريم جنات يعلمون وأعلمون إن الأبرار لفي نعيم وإن الفجار لفي جحيم يصلونها يوم الدين وما هم عنها بغيب وما أدرك ما يوم الدين ثم ما أدرك ما يوم الدين يوم لا تملك نفس لنفس شيئا والأمر يومئذ لله بسم الله الرحمن الرحيم المطففين الذين إذا قلم صوت بعيد قالوا أو وزنهم يبصرون على يظن أولئك أنهم مبعوثون ليوم عظيم يوم يأتون برب العالمين كلا إن كتاب الكتب لفي صحف وما أدراك ما السجين كتاب مرقوم ويل يومئذ يكذبين الذين يكذبين بيوم الدين وما يكذب به إلا كل ما أتى به مسلم إذا تتلى عليه آياتنا قال أساطير الأولين كلا بل ران على قلوبهم ما كانوا يكتمون عن ربهم يومئذ لهم موعظة ثم إنهم لعصاهم لكن ثم يقال فصل الذي قلوب به تكذبين كلا إن كتاب العرب التي يريدونها أن كتاب مرقوم يشهدهم مقربون من النار أقول لهم حلال عليك ينزلون تعارف في وجوههم نزلة من قوم في ذلك الجزاء علينا هؤلاء لذلون وما أرسلوا عليهم حفيظين فلما الذين آمنوا من الكفار يذهبون عليك ينظرون هل تذهب الكفار مكانا يغفرون بسم الله الرحمن الرحيم سبعون شقاق وعظمات لربها بركات وإذا الأرض مدت وهبتناها ما فيها وتكلت وأذنات لربها بركات يا أيها الإنسان إنك قد إلى ربك قلبا فمولا إذ وهم نسي كتابه بيمينه فسوف يحاسب حسابا يسيرا ينقلب إلى أهله مسرورا وهم نسي كتابه بركات فسوف يحاسب ويستحيا الإنسان مقرولا مسرورا إنه لم يحضر يهود بل إن ربه كان به بصارا فلتكن شفاق بل الليل وما وسط بل كما إذا فسقت وتركهن طبقا عن طبق وما لكم لا يأمنون وإذا قرئ عليهم القرآن لا يسجدون بل الذين كفروا يكذبون الله آخرهم وإن فبشرهم بعذاب أليم والذين آمنوا وعملوا الصالحات لهم أجر غير ممنون بسم الله الرحمن الرحيم والسماء ذات البروج واليوم الموعود والقيامة والنشور قتل أصحاب الأخدود النار ذات الوقود إذ هم عليها قعود وهم لا ما يسخرون منه ومن الشرور وما لهم منهم إلا أن يؤمنوا بالله العزيز الحكيم الذي له ملك السماوات والأرض والله على كل شيء قدير ومن يفعل هو آمنات ثم لم يرتد ولا وراهم عذاب شديد الذين آمنوا وعملوا الصالحات لهم جنة تجري من تحتها الأنهار ذلك الفوز الكبير إن عليك ربك لا القرآن المعظم في لوحه المحفوظ بسم الله وسمعه وتارك وما أدرك ما تارك وإن المساكين إنه النفوس لما عليها حفيظ قليلا يريدونها مما ترك فلتميت ما إلا إلا بسم الله تزهد وتارك إنه على العظيم تراهي وما لفظ من قوة وناس السماء ذات الوجه والأرض ذلك إنه لفظ والسماء هو بالحاضر إنهم يكيدون كيدا وكيد كيدا وما هو الكافرين أمهرهم غير بسم الله الرحمن الرحيم ذلك الأعلى الذي يتوب والذي تدعى والذي أشراك منها فأخرجوا وتبقى سنغرق فلا تنسى إلا ما شاء الله إنه يعلم الجهر وما يخفى وما يستطيع
ولكن تطيرها وضوءها من هذا وهو إليهما ومن هل عندك أهل يهود زمانهم كشيئه أهلة نسبه مثل منهم يهود مستمين أي من يهود أيضاهم تعاون إلا من ذريع لا يسلمون فلا يفيد من شؤان وجوه يومئذ نائمه ليس أيها رجاها في جنات أيها لا تسمع فيها لا جياها فيها أي ذريعة فيها ينظرون إلى الجبال كيف خلقت وإلى السماء كيف رفعت وإلى الجبال كيف نصبت وإلى الأرض كيف سطحت ما أنزلنا عليهم من خير إلا من تولى الأبصار فإنه يعجبه الله الأكبر الأكبر إن إلينا إيابهم ثم إن علينا حسابهم بسم الله الرحمن الرحيم بهذا البلد وبلدكم وبلد لقد خلقنا الإنسان في كبد آيات تفعلوا لا يؤمن عليه أحد يهوه الرحمن وبلاه سبحانه وتعالى لم نزل له أي كرسنا مشهورين وهديناهم نزل لكم ولكم هذا من الأخبار فكان إذ في يوم فسبب يدين من ربه أو في سوء من ربه وكان من الذين أمام وتبصر من صدره وتبصر من أمام ليس حسب من والذين كفروا بآياتنا أصحاب المشأمة والذين لهم صلاة بسم الله الرحمن الرحيم وجدهم وجوها والمغني براها والنهر جلدها والذي يغرق وقال لهم بنها والأرض بنها والأرسل وقمها والأنهار جلدها قال فهم من ذاتها وغيرهم من ذاتها فضربهم من ذاتها يجمي باتشها وغيرهم من ذاتها نهيد لك وطغيانا وغجبوها وغرها ولم أيهم دبوه بجمعه وجبها وليبه وغضها بسم الله الرحمن الرحيم والذي يغرقها النهر جلدها وما خرجت وما لأهل عنده من نعمة تجزى إلا إلها وكثيرا من إلى هذا ورسول بسم الله الرحمن الرحيم وذهب عليكم سجرا وذكرهك وما قال ولا يجب أن من الأولى ولا سوف يبادل من ربك لم يجدك يتمك فآبا ووزدك عين جلد هذا ووزدك عين فتنا أما يتمك فلا تنهى ومسر خير وتنهى وأما بإذن آمد ربك وجد بسم الله الرحمن الرحيم ألم نشره لك تدركه وجنك رزقه الذي أم كذا جهرك ورفعنا لك ذكرك فإن ما الكسي يسرا إن ما الكسي يسرا فإذا فرقت فانصب وإذا ربك فرقت بسم الله الرحمن الرحيم وزيت وتوسل إلى أثر كلام فإن لك فإذا إنسانا على نوضا أو من تقوى إذا انتظروا ولا لم له الله يرى لا إلا في الإنسان فهم من الجنة يتجاوب الذي قال يا كنا يا كما الله لا إن أنزلناه في ليلة القدر ومسكنا له في ليلة من ألف شهر ونزل ملائكة والروح بإذنه كل ما سلم من بسم الله الرحمن الرحيم لم يكن الذين كفروا من أهل الكتاب والمشركين منفكين حتى تأتيهم بينهم رسول من الله يدل وهم تذكرهم يأخذهم بينهم تفرق الذين أوتوا الكتاب إلا من بعد ما جاءهم بينهم وما أمروا إلا ليعبدوا الله مخلصين له الدين ويقيموا الصلاة ويؤتوا الزكاة وذلك دين القيمة إن الذين كفروا من أهل الكتاب والمشركين ينادون الذين كفروا أولئك هم الأنبياء الصالحات أولئك هم الأنبياء وتجاوزوا جنبوا عن الكافرين تهدي رضي الله عنه مثال الجلال وأنزل جلده وغزال وأنزل أسرها وقال الإنسان له يبين الذي تبعه بين ربك أوفلح يبين أشكر إلى أمركم وما
الغريقون الغريقون مدرب الغريقون يوم يهون نسأل فرش الموسى سبحانه وتعالى جبل كلهم من قوم سبحانه وتعالى قوم رجعهم من قوم محمد قومه أبيه وما أدرك ما يكون رحمه بسم الله الرحمن الرحيم بسم الله الرحمن الرحيم لهم من الله تدعون ما الله تعالى ثم الله تعالى تعلمون علما يقين لهم الله ثم تعلمون هل يوجد ما تصلون يوم يزن عليه بسم الله الرحمن الرحيم ولا تلمون آمنوا وعملوا الصالحات وتواصوا بالصبر بسم الله الرحمن الرحيم موبائل بالهمان ثم جاءوا على alam tara kaya berapa kami hasil alam nazar kainam kaidamu kita jadi waras kali kaya apa kali ini menjadi center program pasal mahu ini bila kita tidak iwas ekor yang berapa hasil jadi walau tiap tahun menjual komunikasi bismillah yang menjadi dari bodi yang ya itu awal tahun muslim fahim muslim nabi Muhammad sallallahu alaihi wasallam orang mau bismillah yang menjadi kita dan berkotor dari orang hari ini dan berkotor bismillah yang menjadi Kuliah itu sampai tahu mana tahu kalau dia mau anak itu sebab itu mau lagi berarti kuliah itu tak perlu mau tahu mau kalau dia mau berarti bismillahirrahmanirrahim kuliah itu tak perlu mau tahu kalau dia mau kalau dia mau berarti Kalau juga di dalam Indonesia maka wong saya Bismillahirrahmanirrahim. Kalau juga kemudian lain
కథలు పూకుంటే కథమవుతారు